నేడు రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో హోరాహోరీగా పోరాడిన లాబీల్లో ఆప్యాయంగా పలకరించుకోవటం ఆరోగ్యకరమైన రాజకీయమన్నారు. శాసనసభ అనేది ప్రజలకు జవాబుదారీ కానీ ప్రతిపక్షానికి కాదని చెప్పారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యేలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల బూతులు వినలేక ప్రజలు టీవీలు కట్టేసే పరిస్థితిని గత 5 ఏళ్లు చూశామని వ్యాఖ్యానించారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి చూపించామని అన్నారు. ఇప్పుడున్న ఎన్డీఏ శాసన సభ్యులు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఆకాంక్షించారు. కూచిపూడి తనకెంతో ఇష్టమైన కళని తెలిపారు. ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు ఆయన ముందు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంట్రన్స్ ఎనర్జీతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. అందరినీ సంతృప్తి పరిచారన్న ఆనందం సభాపతిలో కనిపిస్తుందన్నారు. వచ్చే ఏడాది ఇంతకంటే మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తా ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు బూతులు వినలేక. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈ రోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టిన వాడికి ఆనందం కానీ ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రామ్ ప్రసాద్ రెడ్డి గాని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గాని ఇంకా ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్ లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరు పోటీ పడి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీ గాని ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులుగా ఓసారి నేను చూశాను. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్ లో బల్లగుద్దాను అసర్టివ్ గా చెప్పడానికి. ఇమీడియట్ గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్ గా ఉంటాడు ఆయన. కోపం వచ్చి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్ లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం గాని, వాస్తవాలు చెప్పడం గాని. ఈ రోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.